బాక్సాఫీస్ దగ్గర టాక్ ఎలా ఉన్నా కూడా మొదటి వీకెండ్ లో ఓవరాల్ గా 50% కు పైగా రికవరీని సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగుపెట్టింది. సినిమా కొత్త వర్షన్ ను థియేటర్స్ లో ప్రదర్శితం చేస్తూ ఉండగా ఆడియన్స్ నుండి సోషల్ మీడియాలో రెస్పాన్స్ కొంచెం పర్వాలేదనిపించే విధంగా ఉండగా టికెట్ సేల్స్ పరంగా ఎంతవరకు ఇది ఇంప్రూవ్మెంట్ ను చూపెడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవరాల్ గా వీకెండ్ తర్వాత వర్కింగ్ డే కు వచ్చేసరికి చూసుకుంటే మాత్రం మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా డ్రాప్స్ ను కొంచెం హెవీగానే సొంతం చేసుకుందని చెప్పాలి. 4వ రోజుతో పోల్చితే 5వ రోజు టికెట్ సేల్స్ లో 65 to 70% వరకు డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. నైజాం లో డ్రాప్స్ కొంచెం ఎక్కువగా ఉండగా ఆంధ్ర సీడెడ్ లో పర్వాలేదనిపించే విధంగా సినిమా ట్రెండ్ ను కొనసాగిస్తూ ఉండగా ఈవినింగ్ నైట్ షోలలో కూడా ఇది కొనసాగే అవకాశం కొద్ది వరకు ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను ఇలాగే కొనసాగించినట్లయితే 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల మధ్యలో షేర్ ను ఈ రోజు సినిమా సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఓవరాల్ గా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఫైనల్ లెక్క కొంచెం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల టోటల్ ట్రెండ్ ను బట్టి ఈ లెక్క 2.3 కోట్ల నుండి 2.5 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. సినిమా అందుకోవాల్సిన మ్యాసివ్ టార్గెట్ దృష్ట్యా ఇంకా భారీ జోరును సినిమా చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాక్సాఫీస్ దగ్గర. ఇక డే 5 ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హోల్డ్ ను మొత్తం మీద చూపించగలుగుతుంది చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.